యెహోవా చేత ఆశీర్వదింపబడి ఉండుట అనగా పాప క్షమాపణ పొంది ఉండుట. దేవుని ఆశీర్వాదం పొందటం అనగా నూతన జన్మను పొందటం. దేవుని ఆశీర్వాదాలు పొందటం అనగా వేకువని సీనాయి కొండ ఎక్కే ప్రవేశార్హత కలిగి ఉండడం. దేవుని ఆశీర్వాదం అనగా మోకరించగానే పరలోకం తెరవబడే అనుభవం ఉండడం. దేవుని ఆశీర్వాదం అనగా ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా తెలుసుకొని కృపావరము కలిగి ఉండడం. దేవుని ఆశీర్వాదం అనగా నాకు దేవునికి మధ్య ఆటంకమేది లేదు అని మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వడం. అది దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం అంటే రక్షణ పొంది ఉండటమే కాదు, ఇతరుల రక్షణలోకి తీసుకొస్తూ ఉండటం. అది దేవుని ఆశీర్వాదం. కోట్ల రూపాయలు ఆస్తుంది, ఒక్కడిని తేలేకపోయి ఎందుకు రా నీకు ఆస్తి? ఆ ధనవంతుడికి ఉంది, ఆహాబుకు ఉంది, యెజబెలుకు కూడా ఉంది.